నెమ్మది నెమ్మది. ఇదేంటిది? హరే కృష్ణ. ఈ తాడు ఏంటి, ఎలా తెలుస్తుంది జనాలకి? ఏమంటే గమనిస్తున్నారా? హరే కృష్ణ. మనం ఎంత అదృష్టవంతులు అంటే ఇప్పుడు ఉదయం 5:30 అయింది. పొద్దున్నే లేచి ఇస్కాన్ మంగళహారతి చూసుకుని ఇంత పొద్దున్న మౌనం వదలను, కానీ ప్రశాంతత నేను ఒక్కనే, ఈ ఆనందం నేను ఒక్కనే ఎందుకు అనుభవించాలి? అందుకని మౌనం వదిలేశాను. భౌతిక చదివేసుకున్నాం, మంగళహారతి దర్శనం అయిపోయింది, శిష్టాష్టకం చదివేసుకున్నాం, జపం అవుతుంది. ఈ తాడు దేందో ఒరే అత్తకలం ఇది దేవుడా. రే రెడ్డి ఒరే చూడు, 3 తాళ్ళు కలిపిపోయినారు. టెంకాయ పీసు, టెంకాయ పీసే, కానీ ఇదేంటిది? దేవదేవుడి దివ్య రథం. ఎవరిది? అది అలా ఒకసారి ఎక్కడున్నా మనం చెప్పద్దా నువ్వు? శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురం నాకు చాలా ఇష్టమైన స్థలం. ఇక్కడ దేవుడు మన తిరుమల దేవుడి కంటే కొంచెం పెద్దగా ఉంటాడేమో అనిపిస్తుంది. అంత దగ్గరగా చూడొచ్చు, అంత ఆనందంగా చూడొచ్చు. ఆయన్ని ఎంతైనా మనం ఆస్వాదించవచ్చు, అనుభవించవచ్చు ప్రశాంతంగా. అసలు మీరు ఇప్పుడు గమనించండి, ఎవ్వరు లేరు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇంత అదృష్టంలో మాకు ఒక దురదృష్టం ఏంటంటే ఇవాళ ప్రయాణం, ఇలా గరుడోత్సవం. దగ్గర సాయంత్రం వచ్చి ఉండేవాళ్ళం, కానీ మనం రైలు అందుకోలేం. 6:30 ఎప్పుడో మొదలవుద్ది, ఆ టైంలో అక్కడ ఉండాలి. ఈ స్వామివారి రథోత్సవం ఆఖరి రోజు చేస్తారు కదా, ఈ ప్రశాంతత మనం అనుభవించాలండి. స్వామివారి పుష్కరిణి అంటే ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది, చాలా పెద్దగా. ఒక మనిషి మనశ్శాంతి పొందడానికి ఆ స్థలం గ్రిల్స్ కట్టారు. ఎందుకని చెప్పు? చక్ర స్నానానికి మేము చేసాం ఓసారి, ఇలాగే చక్ర స్నానం చేసాం మేము. అక్కడ నేను ఎక్కడి నుంచి సింగరాయకొండ దర్శనం అయిపోయిందా? రండి మీరు రండి. ఇదిగో ఇలా ఆనందాన్ని ఆస్వాదిస్తూ భగవంతుని అనుభవించాలి. ఇది కదా జీవితానికి సాఫల్యత. ఇప్పుడు సుప్రభాతం అయ్యి స్వామివారికి ఆనందంగా ఏమిటా? ఇంతకంటే ఏమన్నా మనిషి కావాల్సింది ఉందా? రాత్రి వస్తే ఇదంతా దేదీప్యమానంగా మనం అన్నమయ్య సినిమాలో ఒక్కసారి ఆ పాదరక్షలు విడిచి ఆ సాలగ్రామ శిలామయమైన తిరుమలను చూడు అన్నప్పుడు ఎలా ఉంటుందో అటువంటి భావంతో ఆ గోపురం చూడు. ఇక్కడంతా లైటింగ్ పెట్టారా, ప్రతి మెట్టుకి లైట్లు పెట్టారు. ఇంకా రాత్రి చూడాలి, దీని వైభవమే వైభవం, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా అయ్యో ఇవాళ గరుడోత్సవం, మనకి ఇంకో దిక్కు లేదా? ఆ రైలు కాకుండా 7:50కి రైలు. ఇది మొదలయ్యేది అప్పుడే కదా, అదే 11:00 అయితే బాగుండేది. ఎంత లేట్ ఉంటే అది చేద్దాం. ఏం చేద్దాం, మన ప్రాప్తం. ఇదిగో ఇదండి నీళ్లు పైనుంచి 100 రూపాయి కాసు చేసిన